ఏం అభివృద్ధో ఏమో గాని గీ రోడ్లు తవ్వుడు చేయంగా మా దిక్కు పైపులు పగిలి నీళ్లు రాకుండా అయినాయి. 4 వద్దుల సంది సుక్క బొట్టు లేక పక్క పొంటున్న గల్లీలకు పోయి తెచ్చుకుంటున్నాం. ఆడికి పోతే వాళ్ళు జల్దిగా పట్టుకొని ఇస్తలేరు. గిట్ల నీళ్ల కోసం దినా మరి గోస తీస్తున్నాం. సరే మా ముచ్చటట్టు పెట్టుర్రి గాని ఏపీ దిక్కు మన్యం జిల్లాలో తాగేతానికి సుక్క నీరు లేక ఊరోళ్ళంతా ఒకటే ఇర్రట. మరి అందరూ ఒకటే ఏం చేసిర్రో చూద్దాం పారే. చూస్తుర్రు కదా, ఊరోళ్ళంతా ఒక్కటే అందరి పొత్తుల తవ్విన బాయ్ గిదే. తాగేతానికి సుక్క బొట్టు లేక తనలాడుతున్న మన్యం జిల్లా కురుపాం మండలంలో ఉన్న దండుసూరగూడ అనే ఊరోళ్ళంతా గూడి చేసిన ఇగ్రం ఇది. ఊర్లో సర్కార్ నీళ్ల ట్యాంకీ ఇంత ఎత్తుతోని ఉన్నదట, కానీ అండ్లకెంచి సుక్క బొట్టు వస్తలేవట. తాటికాయంత అక్షరాలతోని రాసున్న గా ట్యాంకీల తాగేతానికి చెమ్మడి నీళ్లు ఎల్లుతలేవట. ఇదివరకే ఊళ్ళో ఉండే కొన్ని సంగపోళ్ళు 5 ఏళ్ల కింద 2-3 బోర్లు ఏపిచ్చిర్రట గాని అవి కూడా ఎండిపోయి నీళ్ళ తిప్పల ఈగింత ఎక్కువైందట. నీళ్ళ తిప్పల గింత అద్రగరంగా ఉంటే ఎట్లా బతికేది? ఊళ్ళో ఉన్న 150 గడపలకు తలా ఇన్ని పైసలేసుకుని ఓ చిన్నపాటి బాయి దొవ్విర్రట. గా బాయలకు ఓ మోటార్ పెట్టి అళ్ళకెంచి వస్తున్న గా నీళ్లనే గిట్ల ఈ ఓడల బాయి అసొంటి ట్యాంకీలకు పోపిస్తుర్రట. ఇక అక్కడికెంచి అమ్మలక్కలు బిందెలల్ల నింపుకొని పోతుర్రట. ఇదంతా మాకు సర్కారు చేసిందేం కాదు. ఎన్నిసార్లు తిరిగినా మా గోసలు ఎవ్వళ్ళు పట్టించుకుంటలేరనే దూప కోరవలేక గీ చిన్నపాటి ఉపాయం చేసినవని అంటుర్రు. 300 ఇల్లు ఉన్నాయి. ఆ కుటుంబాలకు కనీసం వాటర్ సదుపాయం లేదు. ఉన్న బోర్లన్నీ రిపేర్ అవ్వడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ప్రజలు. గదన్నట్లు ముచ్చట. మా ఊళ్ళో ఉన్న ఏ బోర్లు కూడా మా దూప తీర్స్తానికి అక్కడికి వస్తలేవు. ఇప్పటికే మంచి నీళ్లు లేక గలీజ్ నీళ్లు దాగి దాకాల పాలైనాం. జర సర్కారే కల్పించుకొని మా దూప తీర్సాలే సారు అని దండుసూరగూడ ఊరోళ్ళంతా సర్కార్ను దండం పెట్టి అడుగుతుర్రు. మరిగా అధికారులు ఇప్పటికన్నా గీ ఊరి దిక్కు చూసి ఇలా నీళ్ల తిప్పల బాపుతారో లేకుంటే రేపు మాపు అని అనుకుంటే ఇంకెన్నొద్దులు జరుపుతారో చూడాలి.